కేటీఆర్పై వారంలో ఛార్జ్షీట్. ఫార్ములా ఈ కార్ రేసులో పత్రాలు సిద్ధం చేసుకుంటున్న ఏసీబీ అధికారులు. ఇక కేటీఆర్ ఏమంటున్నారంటే కార్పొరేటర్లు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు, అరాచకాలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో దాదాపు 34 మున్సిపాలిటీలు హంగొచ్చింది. దోపిడీ ఆపేందుకే సిపిఐకి మద్దతు అన్నాం కేటీఆర్. మీ చెల్లె అంటుంది కదా, నువ్వు తోక పార్టీకే నువ్వు తోకవైపోయినావని. ఇప్పుడు కేటీఆర్ మీద ఛార్జ్షీట్ వేస్తారట. ఛార్జ్షీట్ లేదు, ఏ షీట్ లేదు. ఏ షీట్ వేసినా ఇప్పుడు ఇప్పటిదాకా వేసిన ఛార్జ్షీట్ల ఎన్ని కేసులలో ఛార్జ్షీట్ వేసారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అప్పుడు ఏమన్నాడు? గవర్నర్ సంతకం పెడతలేడు, అందుకే ఆగింది ఆయన అరెస్ట్ చేయడము, సంతకం పెట్టమని తెల్లారు అరెస్ట్ అన్నాడు. 3 నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి. ఇప్పుడు ఛార్జ్షీట్ అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దాఖలు. కేటీఆర్ను A1గా పేర్కొంటూ అభియోగ పత్రం, అన్ని పత్రాలు సిద్ధం చేసుకుంటున్న అధికారులు. ఇప్పుడు ఈ టోటల్ కేసులో ఈయన A1 అన్నట్టు. ఈయన A2గా ఉన్న అరవింద్ కుమార్కి ఆర్డర్ ఇవ్వడం, ఆ కింద ఉన్న అధికారులు 55 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆ ఫారెన్ కంపెనీకి అప్పచెప్పడం ఈ కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో. సో 55 కోట్ల రూపాయలు ఫైనాన్స్ మంత్రికి తెలియకుండా, ఆ రోజు ఆయన వాళ్ళ బావ ఆయనకి తెలియకుండా, తెలిసినా కూడా అన్ని మౌఖికమైన ఆదేశాలే అనమాట. మళ్ళీ వచ్చేది మనమే, ఇచ్చేది ఏం కాదు, వచ్చేది మనమే, ఇచ్చేది ఏం కాదు. సో హెచ్ఎండిఏ కేవలము 2 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలదు. ఒకవేళ 2 కోట్లకు పైన ఖర్చు పెట్టాలి అంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేదు. అండ్ రెండోది, ఆ రోజు ఎలక్షన్ టైం నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ ఇది స్టార్ట్ అయింది. ఈ సమయంలో అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో జరిగిన వ్యవహారం ఇదంతా. అండ్ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించి 55 కోట్లు పంపించారు. దానికి ఇంకా 8 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అయింది, దానికి ట్యాక్స్లో దేనికో. సో ఇట్లా రకరకాల ఉల్లంఘనలు ఇందులో జరిగినాయి. వీళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి 55 కోట్లతో ఆగింది. అధికారంలోకి వచ్చింటే ఇంకొక 600-700 కోట్లు అయ్యేది.